దుమ్ములేపే ముచ్చటాల శ్రీశైలం తాత ఇయ్యాలో మళ్ళొచ్చిండు చూడు మీ ముందుకి. ఏమి లేదులా, ఇక ఊళ్ళే ఏమున్నా కూడా ఏ దానికైనా ఆపసాపదకు అరుచుకోవాలంటే ఎవరుంటారులా? అవును, మరి గోళీలకు మందులకు చెటకు మంచి కూడా మనకు తెలుసు కదా. గాలిలేవుల ఆశా వర్కర్లు, ఆశా వర్గాలకు కూడా గవర్నమెంట్ మొదలు చెప్పినట్టు వాళ్ళ జీతం వాళ్ళకు పెంచుతా అని చెప్పిరాట. అప్పట్లో అధికారంలో రాకముందుకు మేము వచ్చినాక ఇంత చేస్తాం అంత చేస్తామని చెప్పిరాట. కానీ చెప్పి చేసలేరట. ఇవాళ అంతకి ఇవాళ ఏమైందంటే చూడుర్రి. ఎవరికి ఆపద వచ్చినా చూద్దాం ఊళ్ళో మొట్టమొదటి కావాల్సింది ఆశా వర్కర్లనే. గర్భిణీలకు మొదలుకొని చిన్న పోరగాళ్లకు, ముసలోళ్లకు బీపీ గోళీలు కానీ, షుగర్ గోళీలు కానీ, టీబీ మందులు కానీ ఏది కావాలంటే అది దగ్గరుండి మంచిగా అరుచుకుంటారు. ఇదొక్కటే కాదు, ఏడ మీటింగ్లు అయినా కూడా జాతరలకైనా కూడా వీళ్ళనేది దగ్గరుండి తీసుకుపోతుంటారు. మళ్ళీ ముందుగాల అసొంటి అక్కలకు కూడా ఇలా కోటి డిహెచ్ఎం దగ్గర పోలీసులతో లాఠీ చార్జీ తప్పలే. అవును సారు, రేవంత్ సర్కార్ మొట్టమొదటి మాట ఇచ్చినట్టుగా వాళ్ళకి 18,000 జీతం ఇసేకి ఉండేగా సారు మొట్టమొదటి వాళ్ళకి హామీ ఇచ్చిరాడేగా సారు. అప్పుడు 18,000 జీతం చేస్తామని గది ఏదో ఇస్తకాలకి లొల్లి ఏరుగా సారు అని అందరు అనుకోవాటి. ఇంకో ముచ్చట, మొన్న మొట్టమొదటి పేపర్ లీక్ అని వచ్చింది కదా నల్లగొండల. అరే బచాబాయ్ గారు కొందరు గిసోటి పని చేసారు అనుకోరాదు. పాపం ఆ పుల్ల మంచిగా చదువుతాడట, మంచి క్లెవర్ స్టూడెంట్ అట. ఏముంది ఆ కిటికాడ పడ్డదే పాపం అయిపోయింది అనుకోరాదు. ఇక ఏం చేశారు ఏం కథ అని మొత్తం మీరే చూడరు. జానకి లక్ష్మి, నేను కృష్ణ హై స్కూల్లో చదువుతున్నాను. ఎస్ఎస్ పబ్లిక్ ఎగ్జామినేషన్ కోసం నన్ను ఎస్ఎల్బిసి సెంటర్లో నాకు పడ్డది. రూమ్ నెంబర్ 8లో నియర్ విండో 5th బెంచ్ల దగ్గర నేను పడ్డాను. అక్కడ ఉన్న ఒకసేపు మేడం ఓఎంఆర్ షీట్ అని క్వశ్చన్ పేపర్ ఇచ్చిన తర్వాత ఒక అన్ఎక్స్పెక్టెడ్ వ్యక్తి వచ్చి ఆ ఫోటో తీసుకోవడం జరిగింది. అది ఆ టైంలో ఎలా జరిగిందో భయపెట్టించిందని బాగా భయపెట్టించి అగో ఇన్నర్ కాదుల్లా. పాపం ఆ పుల్ల ఝాన్సీకి ఏం తెలియదే ఎలా అట. కిటికాడ పడదే తప్పైపోయింది అనుకో రాదు. చూపిస్తారా చూపియరా అని ఆ పుల్లను బెదిరించారట. అరే బెదిరించినంత మాత్రాన పుల్లకు భయం అయి ఏం చేయాలనో అర్థం కాక ఆయనతో చూపించిందట. ఇయో గింతే ఆ పుల్ల చేసింది. ఓసార్లు ఆ పుల్లది ఏమి లేదు ఆ బచ్చబేగాలు ఏడున్న వాళ్ళని మంచిగా శిక్షించుర్రి. పుల్లను మాత్రం పరీక్ష రాయితట్టు ఏంటి సార్లు. పాపం పేదలు ఉన్నట్టు ఆ పుల్ల మంచిగా చదువుతుందట. ఇగో వాళ్ళ తల్లిదండ్రులు కూడా మస్తు బాధపడుతుర్రు. ఇంకో ముచ్చట, మొన్న మన సార్ ఏం చెప్పిండు, ఎవరైతే ఉత్తగా తిరిగేటోళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఎక్కడిది ఒకరికి 4 నుంచి 5 లక్షల చొప్పున వస్తాయని చెప్పింది కదా. ఇక మనల్ని లాగుతారా? ఇక ఇంట్లోన్న పేపర్లు అన్ని మర్రేసుకొని జిరాక్సులు పట్టుకొని ఇక ఉరుకుతురు మీ సేవ సెంటర్ కాడికి. ఇక ఆడిపోయేసరికి ఏమైందంటే ఇక చూడురి మీరు ఏమైతుందో. ఇక మొన్న పెద్దసారి చెప్పింది కాదుల్లా, రాజు యువ వికాస కింద దరఖాస్తు చేసుకున్న వాళ్ళందరికీ ఏం తక్కువ 4 నుంచి 5 లక్షల వరకు ఇస్తా అని. అగో గదాని కోసం పొరగళ్ళందరూ మీ సేవ సెంటర్ల కాడ ఎగబడుతురాడు అనుకోరాదు. ఎక్కడిది ఆయనతో అప్లై ఇట్లా చేయగానే ఆల్రెడీ ఆధార్ కార్డుతో నమోదైంది, మీది ఆల్రెడీ అప్లై అయిపోయింది పో అని చూపిస్తుందట. పొరగాళ్ళు మస్తు తిప్పల పడుతున్నారు అనుకోరాదు. మే 30 వరకు లబ్ధిదారులను ఎంపిక చేస్తారట. తర్వాత జూన్ 2 నుంచి 9 వరకు లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేస్తారట. ఇక అందుకే తొందర ఉందని ఎగబడి ఉరికేసరికి ఆడబోయి చూసరికి గీ పరిశాను. మీ సేవ కాడ ఆల్రెడీ అయ్యిందనేసరికి పొరగాళ్ళు నెత్తినొప్పి వస్తుంది అనుకోరాదు. ఏందో సార్లు మరి ఏసుడేంది కథ ఏంది, మొత్తం మీద ఈ వెబ్సైట్లు సరి చూసినాకనే ఈ పథకం ప్రారంభిస్తే అయిపోగా అని అందరు అనుకోవట్రి. ముచ్చట, అరే ఆయనతో ఎండలు ముదరలే ఏ తక్కువ ఎండలు కొడుతున్నాయా అనుకుంటున్నా కానీ ఇంకా ముంగట ఉంది ముసుళ్ళ పండుగ. కానీ అప్పటికే నీళ్ళ తుప్పలు వచ్చి పడదా అనుకోరాదు. ఏమన్నా తిప్పలు వచ్చి పడదా? ఇగో నిర్మల్ జిల్లాలో అటకి అక్కలకైతే తెలంగాణ కూడా రాత్రి 3 కొట్టంగా కూడా నీళ్ళ కోసం లైన్ కడుతుర్రట. మరి ఎందుకు కడుతురు ఏం కథ ఆర్చుకొని వద్దాం భారీ. మాకు నీళ్ళకి పరిశాన్ అవుతున్నది. సేంద్రాలకు పోయి ఇంటికి వచ్చింది అక్కడ మాకు ఇదవుతున్నది. మరి దొరకకొచ్చినాయి, మరి తాగుదామంటే ఇక్కడ నీళ్ళు వచ్చినాయి. మాకు నీళ్ళకి బాగా బాధ అవుతుంది. 12 1 అవుతుంది, ఒక్కొక్క నాడు అయితే 2 3 అవుతుంది. తెల్లందాక మాకు నిద్రలు ఉండలేవు, ఏమి ఉండలేవు. ఎన్నో దీంట్లో భరించాలా. మాకు అధికారులు గట్రా అసలే పట్టించుకోవట్లేదు మా గురించి.
ఎంత మన గ్రామ పంచాయతీకి వచ్చి చెప్తున్నాం కానీ మా గురించి పట్టించుకుంటలేరు, మాకు నిద్రలు ఉంటలేవు, ఏమి ఉంటలేవు, ఎంతగానం చూడాలి ఇట్లా. నిర్మల్ జిల్లా కుబేరు మండలం దోబిగాళ్ళు జై శ్రీరామ్ కాలనీలో నీళ్లకు తిప్పలైతుంది అనుకున్నావా? ఎక్కడిది పో, రాత్రి 3 గంటల వరకు చూస్తుర్రాట, అయినా చూస్తే ట్యాంకర్ వస్తులేవాట. అగో వచ్చినా కూడా ఏ తీరుగా డబ్బాలు లైన్లో పెట్టి కూర్చుర్రు. అరే రే ఏం తిప్పలు వచ్చి పడదాకా ఇప్పుడే గిట్టుందంటే ముందు ఎండలు మస్తుగున్నాయి, ఇంకెంత తిప్పలైతుందో ఏమో. అధికారులు సార్లు జరగే తిప్పల చూడరా అదురు సార్లు. రాత్రిపూట పాపం నిద్రలు కూడా లేవు, అగో బిందెలు పట్టుకొని లైన్ కట్టిర్రు. ఆయన ఎవరన్నా లీడర్ వచ్చిందంటే ఏం చేస్తుంటారు, పెద్ద పెద్ద శిలాఫలకాలు వేస్తుంటారు. ఆయన చేసిన పని మొత్తం కానీ రాసేది మాత్రం బారడంత ఉంటుంది అనుకోరాదు. ఇగో గట్టనే ఈ ఉపాధి హామీ కూలీలు కూడా ఏడ పని చేస్తే ఆడ శిలాఫలకం అతికేస్తారట. ఈ అతికేసిన కాడ ఇగో చూసినవా ఏమైందో చూడుర్రు ఇక మీరే. అరే పసిపోరాని పానం పోయింది, ఎట్లా పోయింది ఏం కథ ఇక మీరే చూడుర్రు ఇక. వికారాబాద్ జిల్లా కల్కచెర్ల మండలం అల్లాపురా అన్న ఊళ్ళో ఇగో అంగన్వాడీ సమీపంలో ఉపాధి హామీ కూలీల శిలాఫలకం అతికేసిరాట. గంతే ఆయనతో అది కూలి పోరాడు పాపం జీవిడిసిన అనుకోరాదు.